ఇక ఇటు విజయవాడలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఛాంపియన్ ట్రోఫీలో ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. దీంతో క్రీడాభిమానులందరూ కూడా మ్యాచ్ తిలకించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి కూడా టీమిండియా అన్ని విధాలు పటిష్టంగా ఉందని కూడా క్రీడాభిమానులు అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఈరోజు మ్యాచ్ తిలకించేందుకు అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు, అదేవిధంగా మ్యాచ్ ఎలా ఉండబోతున్న అంశాలపై మనతో పాటు చాలా మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. తమ్ముడు చెప్పి ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ అంటేనే మనకు ఒక టెన్షను, ప్లస్ మన పరాయి దేశం కింద కూడా మనం దేశాభిమానం కూడా చూపిస్తూ ఉంటాం. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు బాగా ఆడతారు ఇప్పుడున్న ఫామ్ను బట్టి? ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనం 2015లో పాకిస్తాన్ మీద ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఓడిపోయాం. ఈరోజు అదే ఫైనల్ మ్యాచ్ లాగా మనం ఆడాలి. ఈరోజు రోహిత్ శర్మ, గిల్లు, కోహ్లీ రాణిస్తారనుకుంటున్నాను. మనకు బుమ్రా లేకపోవడం చాలా లోటు, బుమ్రా ఉండాలి, బుమ్రా లేకపోవడం లోటు. షమీ మొన్న 5 వికెట్స్ తీసాడు లాస్ట్ మ్యాచ్లో, ఈ మ్యాచ్ కూడా బాగా ఆడతాడు అనుకుంటున్నాను. రోహిత్ శర్మ సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం మ్యాచ్ ఇతర దేశాలతో పోలిస్తే టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ వేరుగా ఉంటుంది. మన ఇరు దేశాలే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తుంటాయి. మీరు మధ్యాహ్నం నుంచి కూడా ఎలా చూడబోతున్నారు? ఫ్రెండ్స్తో కావచ్చు, ఎలా ఏర్పాట్లు చేస్తారు? మధ్యాహ్నం నుంచి ఇక్కడ స్క్రీన్స్ పెట్టి చూద్దామని అనుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు ముసలి వరకు అందరూ చూస్తారు. ఇండియా పాకిస్తాన్ అంటే మనకు తెలిసిందే కదా, పెద్దెద్దు పోరు. మనం ఈరోజు చాలా అందరూ టీవీల ముందే ఉంటారనుకుంటున్నాను. ఎలా ఉండబోతుంది మ్యాచ్? చూస్తున్నాం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎలా ఉండబోతుంది? టీమిండియా చూసావు కదా, చాలా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చూస్తున్నాం. ఇంక మధ్యాహ్నం నుంచి బయటకు వచ్చే పనులు కూడా ఏం పెట్టుకోకుండా ఇంట్లోనే ఇంకా టీవీ ఎదురుగా ఉండకూడదు. టీమిండియాలో ఎవరు ప్రస్తుతం చూసావు ఛాంపియన్ ట్రోఫీ వరుసగా ఆడుతున్నారు? టీమిండియాలో ఎవరెవరు ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి రోహిత్ శర్మ కావచ్చు, కోహ్లీ కావచ్చు, గిల్ కావచ్చు, ఎవరు క్రీడాకారులకు సంబంధించి? కోహ్లీ గురించి ఈసారైనా కోహ్లీ మళ్ళీ బాగా ఆడి ఈసారి పాకిస్తాన్ మీద అంటేనే కోహ్లీ ఇంకా బాగా ఆడతాడని తెలుసు. ఇంకెవాళ్ళు కూడా అలానే ఆడి కోహ్లీ గెలిపిస్తారని కోరుకుంటున్నాం. బౌలింగే కొంచెం చూసుకొని అయితే అంటే బుమ్రా లేని నిజంగానే తెలిసింది. అలా అని ఫాస్ట్ బాలర్ లేరని కాదు, హార్దిక్ పాండ్యా అయినా సరే ఎక్కువ వికెట్లు తీసి అలా చేస్తే ఈజీగా గెలవచ్చు ఇండియా. ఏదైనా సరే థ్రిల్లింగ్గా ఉండాలి మ్యాచ్ మాత్రం. మ్యాచ్ చూస్తావా? ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ ఇండియా? చూస్తాం రోజు మ్యాచ్ ఛాంపియన్ ట్రోఫీ ఈ రోజు అయితే కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాబట్టి ఇండియా మీద పాకిస్తాన్ బాగా ఆడలేదు. ఎందుకంటే కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్ అంటే విధ్వంసం. ఇంకా రోహిత్ శర్మనేమో సెంచరీ కంపల్సరీ కొడతాడని అనుకుంటున్నాను నేను. బుమ్రా లేకపోవడం వల్ల మనకి చాలా పెద్ద డౌన్ అయిపోయింది. ఇప్పుడు దాని లోటు షమీ తీర్చున్నాడు అనుకోండి. ఓకే, రైట్. ఇది ముఖ్యంగా చూస్తాను. ఈరోజు మ్యాచ్కి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా దాయాదుల పోరు ఎప్పుడు కూడా రసవత్తరంగా ఉంటుంది. అంతేకాకుండా మ్యాచ్ చివరి వరకు కూడా ఒక్కోసారి ఉత్కంఠభరితంగా సాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి అంచనా వస్తే టీమిండియా అన్ని విధాలు కూడా పట్టించగా ఉంది. పాకిస్తాన్ కన్నా కూడా బౌలింగ్ అలాగే బ్యాటింగ్ రంగాల్లో ఎక్కువ వీళ్ళందరూ కూడా ఇప్పటికే రాణిస్తున్న నేపథ్యంలో తప్పకుండా మంచి స్కోర్ సాధించినప్పుడు పాకిస్తాన్పై భారత్ విజయం సాధిస్తుందని కూడా ఇక్కడున్న క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఈరోజు మ్యాచ్ మధ్యాహ్నం తిలకించేందుకు కూడా అందరూ తమ ఇళ్ల దగ్గరే ఉండి స్నేహితులతో కూడా ప్రత్యేకంగా ఈ టీవీల ముందు ఉండాలని, సాయంత్రం వరకు బయటికి రాకుండా మ్యాచ్ని ఆద్యంతం తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా క్రీడాభిమానులు చెప్తున్నారు. వీడియో ఉమామేశ్వరరావుతో వరప్రసాద్, ఏబీ జ్యోతి, విజయవాడ నుంచి.